ఈరోజు గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు, గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రామ్నగర్లోని సెంట్ పాయిస్ జూనియర్ కళాశాలలో సైబర్ ఫ్రాడ్ గురించి ముషిరాబాద్ అండ్ చిక్కడపల్లి ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చి కాలేజీలో సైబర్ అవేర్నెస్ గురించి ఈరోజుకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలకు సైబర్ ఫ్రాడ్స్ గురించి మన సైబర్ అవేర్ ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ సైబర్ వారియర్ ద్వారా మాట్లాడించడం జరిగింది. అయిన తర్వాత పిల్లలతోటి ఇంటరాక్షన్ సెషన్ లాగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. మన 1930 గురించి, 100 డయల్ గురించి, అయినాక ఏ ఫ్రాడ్స్, ఏ విధంగా జరుగుతున్న ఫ్రాడ్స్ను చక్కగా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడానికి మళ్ళా ప్రోగ్రాం అయిన తర్వాత ఏమి అర్థం చేసుకున్నారనే భావనతోటి వాళ్ళందరినీ, కొంతమందిని స్టూడెంట్స్ను వాలంటరీగా వచ్చి వాళ్ళని చెప్పడం అంటే వాళ్ళు ఫ్రాడ్స్ గురించి చెప్పారు, సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పారు. వాళ్ళకు కొద్దిగా అర్థమైంది. ఇంకా దీన్ని రాపిడ్గా మన ప్రతి గల్లీకి, ఇంటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయిన తర్వాత స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు, అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ కాలనీలో ఉన్న ప్రజలకు అందరికీ వాళ్ళు కూడా సెల్ఫ్ అవేర్ చేయాలని ప్రతి ఒక్కరు సైబర్ వారియర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయినాక వాళ్ళు మంచి విషయాలను కూడా చెప్పారు. కళాశాల తరఫున కూడా టీచర్స్ని కూడా అవేర్ చేయడం జరిగింది. దీనిలో వందలాది మంది టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ కూడా కొంతమందిని మేమేం చెప్పాము, మీకేం అర్థమైంది అని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చి చెప్పారు. ఏవైతే పాయింట్స్ మనం చెప్పామో వాళ్ళకు కొద్దిగా అర్థమైనాయి. ఇంకా మేము అర్థం చేసుకుంటాము. ఈ ప్రోగ్రామ్స్ బ్యాడ్లీ నీడెడ్ టు ద సొసైటీ అని వారు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ మేము ప్రతి శనివారము, ప్రతి మంగళవారము కమ్యూనిటీ ఏరియాస్కి వెళ్ళి, స్కూల్స్ ఏరియాస్కి వెళ్ళి, కాలేజ్ ఏరియాస్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకు గడపకు కూడా సైబర్ ఫ్రాడ్ గురించి కానీ, సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం మా చిక్కడపల్లి డివిజన్లో. థ్యాంక్ యూ.